హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బతుకమ్మ వేర్చుకోవడానికి పూలైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చాలా రకాల పూలైతే నేను తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి పూలన్నీ ఎలా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే బతుకమ్మ వేరుస్తున్నాను. మీరు ఎట్లా వేర్చుకుంటుండ్రో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. ఫస్ట్ మనం పూలన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత బజార్ నుంచి తీసుకొచ్చుకుంటాం కాబట్టి పూలన్నిటికీ శుద్ధి చేసుకోవాలి. కొన్ని వాటర్ చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. కానీ ఫుల్ రేటు ఉన్నాయండి పూలు మాత్రం. 2 రోజులు బతుకమ్మ పండుగ వచ్చేసరికి చాలా రేటు ఉన్నాయి పూలు. అసలు పువ్వులు కొనేటట్టు కూడా లేదు. నేనైతే ఈ పువ్వులు తీసుకొచ్చిన వాటికైతే 500 అయినాయండి. అంతకుముందు అయితే 200కి 300కి అట్లా వచ్చేది. డబుల్ ఖర్చు అయింది. అయినా పర్వాలేదు, మనకు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇక డబ్బుల కోసం ఆలోచించలేదు. ఇవన్నీ చీపురు పుల్లలండి. చీపురు పుల్లలు అంటే మనకు కొత్త పుల్లలండి, కొత్త చీపురు కట్ట పుల్లలు, బంతి పుల్లను గుచ్చుకోవడానికి. ఎందుకంటే ఇంట్లో వాడిన చీపురు పుల్లలు తీసుకోవద్దు కదా అని చెప్పేసి కొత్త పుల్లలు అయితే తీసుకొని నేనైతే బతుకమ్మను చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బతుకమ్మ చేసేటప్పుడు కూడా మేమైతే కొన్ని పాటలు పాడుకుంటూ అయితే చేస్తామండి. ఒక్కొక్క ముత్యము నీ నోముకుంటే, ఒక్క ముత్యపు సేర్లో నీ నోముకుంటే, చెర్లల్ల చామంతి నీ నోముకుంటే, వాగుళ్ళ వలమంచి నీ నోముకుంటే, గౌరీ గద్దె పీట నీ నోముకుంటే, కటమీదే కాకెరా నీ నోముకుంటే, బంగారి గద్దె పైన గౌరమ్మ నీ నోము నీకిస్తిని గౌరమ్మ, నీ నోము నీకిస్తిని గౌరమ్మ, నా నోము ఫలము చెప్పు గౌరమ్మ. అవి చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడల సందున గౌరమ్మ, ఏడాదికో దీపము గౌరమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజులలో ఎవరైనా పాట పాడుతున్నారా వాయిస్తో? అందరూ డీజేలకే బాగా డ్యాన్సులు వేయడం కానీ, చప్పట్లతోని కానీ, కూలలతోని కానీ అందరూ డీజేలకే చేస్తున్నారు. వాయిస్ రికార్డ్స్తో అయితే ఎవ్వరు పాడట్లేరు. మనం నోటితో పాడిన పాటలు అప్పుడు చాలా బాగుండేదండి. చూడండి, నేను అమ్మవారికి అయితే ఒడి బియ్యం చేస్తున్నాను. ఒడి బియ్యం కొంచెం నెయ్యి పసుపు వేసి అయితే ఒడి బియ్యం కలుపుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో ఈ ఒడిబియ్యం అయితే పసుపు రుద్ది దాంట్లో ఒడిబియ్యం పోసి ఒక 1 రూపీ కాయిన్ వేయాలండి. 1 రూపీ కాయిన్ అంటే అమ్మవారితో, లక్ష్మి అమ్మవారితో సమానం, గౌరీమాత సమానం అండి. అందులో ఒక 1 రూపీ కాయిన్ వేసి పసుపు కుంకుమ వేసి మనమైతే ఒడిబియ్యం కట్టాలండి అమ్మవారికి. ఒడిబియ్యంతో సాగ నింపాలి. వెళ్ళిరా గౌరమ్మ మళ్ళీ రావమ్మ మళ్ళీ ఏడాదికి అని చెప్పేసి పాట ఒకటి ఉంటుంది. ఆ పాట పాడుకున్న తర్వాత మనము ఇలా అయితే కట్టుకొని చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఇలాగే చేయాలి. కొంతమంది అయితే చేసినామా అని అనుకుంటారు, కానీ చాలా అన్నీ పర్ఫెక్ట్గా చేయాలండి. నాకైతే అలవాటే అండి, చాలా సంవత్సరాల నుండి చాలా అలవాటు అండి నాకు. నేనైతే ఏది ఒకటి కూడా తక్కువ చేసేది లేదు అమ్మవారికి. కొంతమంది అయితే ఇలా చేస్తారో నాకు తెలియదు. సరే, ఎవరి అలవాటుతోటి వాళ్ళు చేసుకుంటారండి. చూడండి, పసుపు గౌరమ్మ చేస్తున్నాను. పసుపు గౌరమ్మ మాత్రం అందరూ ఒకటే చేస్తారండి. ఇది ఒకటి మీరు బాగా గుర్తించాలి. ఫస్ట్ గౌరమ్మ ఒకటి చేసుకొని వెళ్తారు. 2 చేశాను చూడండి. మీరు 2 చేశారని ఎందుకు అనుకుంటారు? ఈ చిన్న గౌరమ్మనేమో గంగమాతకు వదిలేయాలండి, గంగమ్మ తల్లికి. పెద్ద గౌరమ్మ మాత్రం మన దగ్గర ఉంచుకోవాలి, పసుపు అందరికీ పంచుకోవడానికి. ఈ 2 గౌరమ్మలు చేయకుండా ఆ ఒక్క గౌరమ్మనే తుంచి అందులో వేసి ఆ చెరువులో వేస్తారండి. అలా వేయకూడదు, చాలా తప్పు అలా వేయడం. గుర్తించండి అందరూ. 2 గౌరమ్మలు చేసుకోవాలి. ఒక గౌరమ్మ గంగలో వదలాలి, ఒక గౌరమ్మ పసుపు అందరం పంచుకోవాలండి. చూడండి, నేనైతే గౌరమ్మ పూజ అయితే ఇలా చేస్తాను. 9 రకాల ప్రసాదాలు అయినాయండి, అన్నీ పప్పులతోటి. నిమ్మకాయ చెక్కలో నేతి దీపము, హారతి, మంగళహారతి, ఒడి బియ్యం, గౌరమ్మ, పొక్క, చెక్క, ఆకు,
అమ్మవారికి అయితే అలంకరించాము. ప్రసాదాలు అయితే నైవేద్యాలు అయితే పెట్టేశాము. కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. చూడండి, కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మంగళహారతి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అమ్మవారికి. మంగళహారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఒక పాట ఉంటుందండి. మనము ఆ మంగళహారతి ఇచ్చి మనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటంటే, ఇప్పుడు మీకు బోర్ అనిపిస్తుందేమో నేను పాడితే, అందరికీ ఓపిక ఉండదు. అమ్మా లేవే మముగన్నా తల్లి లేవే, అఖిలాండ నాయకి లేవే, బ్రహ్మాండ నాయకి లేవే, అమ్మా లేవే. వీధులు తిరిగి రాత్రి వస్తాడో లేవే, ఏ పగలు వస్తాడో లేవే, ఈసము పూచుకొని శివుడు ఏ రాత్రి వస్తాడో